అపరాధి. చట్ట దృష్టిలో నీవు అంతఃపుర ద్రోహివి, సామాజిక దృష్టిలో మహారాజునకు అల్లుడవు. అందువల్ల ఈ ధర్మాధర్మ నిర్ణయం భువనేశ్వరి పీఠమే నిర్వహిస్తుంది. దేవికి నమస్కరించి లోనికి వెళ్ళు. నిర్దోషివైతే నీ మెడలో పూలమాల, దోషివైతే నీ మెడ పులినోట. గురుదేవ, నేను పరదేశినైనా మీ రాజ్యాంగ చట్టాన్ని శిరసావహిస్తాను. ఇది జీవన్మరణ సమస్య కనుక నా కోరిక ఒక్కటి తీర్చమని కోరుతున్నాను. ఏమిటది? ముద్దులు గొలిపే నా ముచ్చటైన పల్లకీని ఒక్కసారి చూడాలని ఉంది. అలాగే, నీ కోరిక తప్పగా తీరుస్తాను. సేనాపతి, పల్లకి తెప్పించండి. సేనాపతి, పట్టుకోండి. గురి తప్పిందా గుండెలు పగలగొడతాను. మాది ఒకే మాట, ఒకే బాణం. 1 2 3 అంటాం. వెంటనే మీరు బాణాలు వదలాలి, వాళ్ళ తలకాయ ఎగరాలి. తలకాయ తీసేంత తప్పు ఏం చేసావు మహారాజా? ఇంకేం తప్పు చేయాలి? 1 దినం గడిచింది, 2వ దినం, 3వ దినం కూడా గడిచింది. మేమిచ్చిన గడువే గడిచింది. ఇది 4వ దినం. ఇంకా మా చంద్రసేనుడు రాలేదు. ఆయన రాకపోతే అది మా దోషం మహారాజా. దోషం ఎవరిదైతేనే దొరికింది మనం దండిస్తున్నారు, అనిపించాల్సిందే. ఆ మాట అన్నా బాగుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? రే, సిద్ధంగా ఉండండి. 1 2 ఎవడు? నువ్వు నాయన. నమస్కారం నాన్నగారు. నమస్కారం మామగారు. నమస్కారం. మావగారా? అవును నాన్నగారు. ఏమి కోడలు? చాలా సంతోషం. దీర్ఘ సుమంగళీ భవ. మహారాజా, చేతుల్లో పెడుతున్నాయి. 3 చెప్పండి. మేం చెప్పాం, కావలిస్తే మీరే చెప్పుకోండి. అమ్మాయిని అంతఃపురంలో తీసుకెళ్ళండి. అయితే వీళ్ళు చేసి నేరం ఏమిటి నాన్నగారు? ఇంకేం చేయాలి? నువ్వు పల్లకిలో వెళ్ళడమే వీళ్ళ నేరం. వెళ్ళిన వాడివి ఇంతవరకు తిరిగి రాకపోవడమే వీళ్ళ నేరం. మరి వచ్చానుగా. అవునవును. ఈనాడు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు? ఆ వివరం అంతా తర్వాత చెప్తాను. ముందు వాళ్ళు వదిలిపెట్టు. అవును, వదిలేండి. ఆగండి. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. మాది ఒకే మాట, ఒకే బాణం. అర్ధరాజ్యం ఇచ్చి మరీ వదిలిపెడదాం. మాకు ఏ రాజ్యం వద్దు మహారాజా, మమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తే చాలు. అదెలా వీలవుతుంది? మీరు అర్ధరాజ్యం అన్నా పుచ్చుకోవాలి, లేకపోతే మీ తలకాయలన్నా మాకు ఇచ్చుకోవాలి. మాది ఒకే మాట, ఒకే బాణం. రే, వీళ్ళ కట్టేయండి రా. 3 చెప్తాను. మహారాజా, అర్ధరాజ్యం కాదు, రాజ్యం అంతా ఇచ్చినా పుచ్చుకుంటాం. మమ్మల్ని వదిలేయండి. మేము అర్ధరాజ్యమే ఇస్తానన్నాం. సంపూర్ణ రాజ్యం చచ్చి పెట్టినా ఇవ్వం. మాది ఒకే మాట, ఒకే బాణం. చంద్రశేఖర, పల్లకిని ఎక్కడుంచావు? మందిరం పైన ఉంచాను నాన్నగారు. అయితే సరే, వీళ్ళని ముహూర్తం చూసి సత్కారం చేద్దాం. విడిదికి తీసుకెళ్ళండి. మందిరం తమదే. మీరు ఎప్పుడు పిలిచినా మీ సేవ చేయడానికి మేమందరం కాస్తూ ఉంటామమ్మా. మీ యువరాజు గారి మందిరం కదా, ఈ మందిరానికి నాన్నగారేనమ్మా.
కోనుతుందని వసతులు ఏర్పాట్లు సరిగా ఉన్నాయా? నా ఇంట్లో నాకెలా ఉంటే ఇంత ఆలస్యమైంది. పల్లకి చేసిన శిల్పులకు మా నాన్నగారు అర్ధరాజ్యం ఇవ్వటానికి ముహూర్తం పెట్టించారు. శిల్పులకు అర్ధరాజ్యమా? మాది ఒకే మాట ఒకే పాఠం. ఇస్తామన్నాం, ఇస్తున్నాం. మీరేం చేస్తున్నారు ఇక్కడ? మేమా? వివాహం చేసుకున్నారా? వివాహమా? మీ అంగీకారం లేకుండా, మీ ఆశీర్వచనం పొందకుండా వివాహం చేసుకుంటామా నాన్నగారు? అవునవును. ఎలా చేసుకుంటారు? మా ఆశీర్వాదం ఉండి తీరాల్సిందే. నీ జన్మదినోత్సవం నాడు వీలేకపోయింది. వివాహ మహోత్సవం నాడు విచిత్ర వస్తువు బహుకరిస్తాం, ఆశీర్వదిస్తాం. మాది ఒకే మాట ఒకే బాణం. చంద్రశేఖర, అన్ని విషయాలు మాట్లాడుకున్నారా? అలాగే నాన్నగారు. ఎలా ఉన్నావు? బాగున్నారండి. బాగుండవేం? మహారాజు రేగలేమా? లేరండి. నేను ఉద్యోగం నుంచి కూడా తీస్తా. లేండి, ఉన్నారని ఎలా చెప్పమంటారండి? మా మహారాజు గారు మీకున్న పొడుగ్గా ఉంటారు, మీరు పొట్టి. ఆహా, అదే మహారాజు గారు. మీరు వెళ్ళండి. అదేమిటి అలా ఉన్నారు? ఆశించి నందనప్పుడు ఇంకెలా ఉంటాం? అర్ధరాజ్యంలో అర్ధభాగం మీకు అందుతూనే ఉందిగా. ఎవరికి కావాలి రాజ్యాలు? ప్రేమించిన ప్రియురాలు దక్కన. ప్రియురాలా? ఎవరో చెప్పండి. ఈ పుత్రరాజు సేనా సమేతంగా వెళ్ళి తీసుకొస్తాడు. అది నీకు సాధ్యం కాదు. ఆమె చంద్రసేనునికి భార్య కాబోతోంది. ఆమె గొప్ప చిక్కి వచ్చిందే. నేను చెప్పలేదు అది మన శక్తికి మించినదని. శక్తికి మించినదైతే యుక్తితో సాధించవచ్చు. కానీ సాధించావా? ఆమె తండ్రి రాజ్యాన్నంతా నీకు. నిజమేనా? ముమ్మాటి. అయితే ఆమె నీ వశమైందను. కానీ మనం ఆమెతో పారిపోతుంటే రాజభట్లు పట్టుకుంటే అలాగే ఉండేది మేడం ఇదేగా. అవును. అయితే నువ్వు నిశ్చింతగా ఉండవచ్చు. ఏం జరిగింది? ఓనొస్తుందని ఇంకా నువ్వు నన్ను తప్పించుకోవడం కల్లా మాట్లాడకుండా మర్యాదగా. నువ్వేం చేసినా నేను రాను. నన్ను మనసప్పుడు పోయి నిన్ను నన్ను ఎందుకు ఇలా నిన్ను విడిచిపెట్టానుగా ఇంత దూరం తీసుకొచ్చింది. మాట్లాడకుండా మర్యాదగా. మా మనవి ఆలకించను మహారాజా. రాకుమారి వియోగ దుఃఖంలో మీరిలా రాజకార్య విముఖులై ఉండిపోతే రాజ్యమే అరాజకమైపోతుంది. ఎలాగో దుఃఖం దిగమింగుకుని మాకదేనా సాధ్యమవుతుంది మంత్రి గారు? ఒక్కగానొక్క బిడ్డ. ఆమె వరించిన వరుని కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అదృష్టానికి కూడా నోచుకోలేకపోయాం. ధర్మం పేరిట ఆమె గొంతు కోసం నా చిట్టు తల్లి ఎక్కడుందో ఏమైపోయిందో. క్షమించండి మహారాణి. నేనే మీ హృదయాల్లో ఆరని చిత్తు రగులు కొల్పాను.
ఏం చెయ్యను, నా బాధ్యత అలాంటిది. కన్న కొడుకుపై సైతం కసాయితనం చూపక తప్పలేదు నాకు. నీ బిడ్డ ఎక్కడో ఒక చోట ప్రాణాలతో బ్రతికున్నది. ఉంది మహారాజా, ఉంది. అమ్మాయి కూడా ఈ ఊళ్ళోనే ఉంది. నా చిట్టు తల్లి ఇక్కడే ఉంది. ఎక్కడుందిరా? ఎక్కడ? ఏమిట్రా పిచ్చివాగుడు? రాకుమారి ఈ ఊళ్ళో ఉండడమేమి? నిజం మహారాజా, అమ్మోరు గుడి కాడ నా కళ్ళారా చూశాను. ఇడిదేవదత్త ఇడిదేవదత్త అని అరుస్తుంటే బాడు సుందరి అని ఓ మనిషి లాక్కుపోతుంటాడు. సరే, నీవు వెళ్ళు. ప్రభు, ఏమిటి అలా చూస్తున్నారు? వాడికి అబద్ధం ఆడవలసిన అవసరం ఏముంది? ఇప్పటికి అమ్మాయి తెలియంది కనుక వెంటనే సేనాపతిని పంపించండి. నా బిడ్డను నా కళ్ళకు చూపించండి. మహారాజా, మహారాణి గారి కోరికను కాదంటారు ఎందుకు? సేనాపతికి అనుజ్ఞేయమండి, ఉంటేనే తీసుకొస్తారు. సరే, సేనాపతి చిత్తం. ఏమేమి తీసుకొని రాజుగారికి అప్పచెప్తాను. రాజద్రోహం చేసిన నీకు నీ బాబుకి మిత్రద్రోహం చేసిన తప్పు లేదులే. అమ్మా, మీరు మా మహారాజు కుమార్తెను తెలియక తప్పు చేశారు, క్షమించమ్మా. ఎవడు అడ్డొచ్చినా సరే అమ్మా, నిన్ను తీసుకెళ్లి రాజుగారికి అప్పచెప్తాను. రాజకుమారి, ఏమిటిది? దేవదత్తుడు ఏమిటి? పట్టారా, ఆ దుర్మార్గుడు ఎవరో వెతకండి. రాకుమారి, దయచేయండి వెళ్దాం. కనిపించలేదు స్వామి. ఎవర్రా? దేవదత్తుడు గారు. పిచ్చి వాళ్ళలారా, వాడు మీకెలా కనపడతారా? వెళ్ళండి. నాన్నగారు, అంత అర్థమైంది. పల్లకీని భూగ్రహంలో ఉంచి నీవు ఇంటికి వెళ్ళు, అన్నీ చక్కబడతాయి. తల్లి, నా చిట్టు తల్లి, నా బంగారు తల్లి, ఊరుకోమ్మా, ఊరుకో. నా భర్త నుండి వేడి చేయబడ్డాను. ఎవరమ్మా మిమ్మల్ని వేరు చేసిన ఆ దుర్మార్గుడు? దేవదత్తుడు. దేవదత్తుడా? బ్రతికున్నాడా? అవును నాన్నగారు, నన్ను విచిత్రపుర రాజమందిరం నుంచి తీసుకొచ్చింది అతడే. నన్ను రక్షించబోయిన బుజ్జేని హత్య చేసింది అతడే. పాపం, రాకుమారికి మతి చెలించినట్టు. లేకుంటే మన అందరి సమక్షంలో భువనేశ్వరి పీఠ శిక్ష అనుభవించి మరణించిన మా దేవదత్తుడు ఈమెను బలాత్కరించి తీసుకురావడం ఏమిటి, ఎవరినో హత్య చేయడం ఏమిటి మహారాజా? మరి ఇప్పుడు కూడా చూసినట్టే చూస్తున్నాడు కదా గురుదేవా? అవును, చూచే ఉంటాడు. మా దేవదత్తుని పిశాచ రూపాన్ని. పిశాచం కంటే క్రూరుడు నీ కొడుకు, నువ్వంతకంటే బ్రహ్మ రాక్షసుడు. అమ్మా అమ్మా, అలా అనకూడదమ్మా. గురువు గారు. వీడు గురువు కాదు, మేకవన్నే పులి, నయవంతకుడు. సుందరి, గురుదేవ్, అమాయకురాలు, క్షమించండి. పాపం, మతి చెలించి మాట్లాడుతున్నది రాకుమారి. దానికి నేను బాధపడతానా మహారాజా? అవును మహారాజా, రాకుమారి మా దగ్గరికి దేవదత్తుడు దేవదత్తుడు అంటూ పరిగెత్తుకొచ్చారు. అక్కడ మాకు దేవదత్తుని ఆచూకైనా కనపడలేదు. విన్నారా మహారాజా? ఇది తప్పక మతి చాంచల్యమే. ఆవేదన పడకండి. దేశ దేశాల వైద్యులను పిలిపించి వైద్యం చేయిద్దాం. త్వరలోనే అమ్మాయి ఆరోగ్యవంతురాలవుతుంది. తగిన వరుణకిచ్చి కన్యాదానం చేసే అదృష్టము మీకు లభిస్తుంది. భయపడకండి.
అవ్వా ఎగిరే పల్లకేదా నీకు పోయిందా పోయిందా ఏమైపోయింది చెప్పు